ఒకప్పుడు స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకి ఇది ఒక హిందూ సనాతన ధర్మం అని ప్రకటించేంత వరకు కూడా సెక్యులర్ లాగానే అనిపించింది. కానీ ఎప్పుడైతే బయటికి వెళ్ళి మన హిందూ ధర్మం గురించి ఆయన చెప్పాడో దీన్ని చాలామంది హిందూ సనాతన ధర్మంగా హిందూ దేశంగానే పరిగణిస్తున్నారు కదా. వాళ్ళు ఎవరు పరిగణించమ్మా, మన నిద్రలో మనం ఊహించుకొని మనం ఒక మభ్యపడి మనం ఉన్నాము. ఏ ప్రపంచంలో ఎవరు కూడా, ఏ దేశంలో కూడా, ఏ క్రైస్తవుడు, ఏ ముస్లిం, ఏ బౌద్ధుడు కూడా భారతదేశం హిందూ దేశం అని అనరు. వాళ్ళు అనేది ఏంటంటే హిందూ ధర్మం అక్కడ ఉద్భవించింది అంతే. మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఇదొక లౌకికవాద దేశము, ఇందులో ఇది హిందూ దేశం కాదు అని కుండ బదులు కొట్టినట్టు మన రాజ్యాంగం చెప్తుంది. అట్లాగే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మన ప్రధాన న్యాయమూర్తి, కోర్టులు అన్నీ కూడా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు చెప్పే మాట ఇదే, ఇది ధర్మ నిరపేక్ష దేశము, ఇది లౌకికవాద దేశము, మన హిందూ దేశం కాదని చెప్పి. అయినా కానీ మూర్ఖపు హిందువులు ఏంటంటే ఇది హిందూ దేశం, ఇది హిందూ దేశం అని అదొక ఏమంటారు దాన్ని మభ్యపడి ఉన్నారు వాళ్ళు. అయితే ఇది ఎందుకు మరి హిందూ దేశం కాదు? అవును, ఎందుకు కాదంటే మన రాజ్యాంగం 1940-50లో రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాం. ఆ రాజ్యాంగంలో ఇది రాసింది ఏంటంటే ఇది సెక్యులర్ కంట్రీ, ఇండియా షల్ బి ఏ సెక్యులర్ కంట్రీ. కొంతమంది అనొచ్చు 1976లో రాజ్యాంగాన్ని సవరించి సెక్యులర్ అనే పదాన్ని అందులో జోడించారని. కానీ పదం జోడించకపోయినా కానీ అది అంతకుముందు నుంచి అన్ని రకాలుగా కూడా అది లౌకికవాద దేశం, లౌకికవాద రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం మన దేశాన్ని లౌకికవాద దేశం అని ప్రకటించింది. అయితే ఇప్పుడు కొంచెం దానికంటే కొంచెం ముందుకు పోవాలి మనం. ఎట్లా అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రంతో పాటుగా కూడా భారతదేశం విభజన గురైంది. తెలుసు కదా, దాని గురించి ఎవరు మాట్లాడారు?